ఈనాటి కథ రాకాసి లోయ. పూర్వం బ్రహ్మపురమైన నగరానికి సమీపమున గల అరణ్యంలో కేశవుడైన రైతు యువకుడొకడు పశువులను మేపుకుంటూ ఉండేవాడు. వాడికి తల్లి లేదు, ముసలి తండ్రి మాత్రం ఉన్నాడు. ఆ ముసలివాడు రోజు ఉదయం పశువుల పాలు పిండి వాటిని నగరంలో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఇంటికి అవసరమైన వస్తువులు కొని తెస్తుండేవాడు. కేశవుడు అతని తండ్రి అరణ్యం మధ్య ఒక చిన్న పూరిపాకలో నివసిస్తూ ఉండేవారు. వారున్న ప్రాంతానికి దాపులలో ఎక్కడ గ్రామాలు లేవు. వాళ్ళు ఉంటున్న అరణ్యం చుట్టూతా పెద్ద పెద్ద కొండలుండేవి. కేశవుడు రోజు తన పశువుల మందను కొండ దరికి తీసుకుపోయి అక్కడున్న పచ్చిక బీళ్ళలో వాటిని మేపుతుండేవాడు. అలాంటి సమయాల్లో అతడికి కొండ పైభాగానికి ఎక్కి చూడాలనిపించేది. కానీ తండ్రి అతన్ని కొండ ఎక్కవద్దని ఏనాడో శాసించాడు. కారణం ఏమిటంటే ఆ కొండ మీద గుహల్లో పెద్ద పెద్ద సర్పాలు, పులులు, ఎలుగుబంట్లు ఉంటావని అతడి నమ్మకం. ఒకనాడు పశువులను పచ్చిక బీటి వైపుకు తోలి కేశవుడు ఒక చెట్టును ఆనుకొని కూర్చొని విల్లంబులు తీసుకుని బాణాలను దూరంగా ఉన్న అడవి చెట్ల బోదెలకు, కొమ్మల పైన ఉన్న పక్షులకు గురిచేసి వదులుతున్నాడు. వాడా విధంగా విలువిద్యాభ్యాసంలో మైమర్చి ఉండగా కొండపాదంలోని రాతి బండల వైపు నుంచి ఒక వికృతమైన ధ్వని వినిపించింది. కేశవుడు భయం వల్ల కంపించిపోయి అంతలోని గుండె నిబ్బరం తెచ్చుకొని ఆ వికృత ధ్వని వచ్చిన వైపుకు కళ్ళు తిప్పాడు. చూస్తుండగానే ఒక జంతువు అక్కడ ఎత్తుగా ఉన్న ఒక రాతి మీదకు చెంగున ఎగిరి నిలబడింది. దాని ఆకారం గుర్రాన్ని పోలి ఉన్నది. కానీ శరీరం మీద అడవి గాడిదలకు ఉన్నట్టుగా పెద్ద చారలున్నాయి. ముఖాన పొడవైన ఒకే ఒక కొమ్ము ఉన్నది. ఈ వింత జంతువును చూసి కేశవుడు తబ్బిబ్బైపోయాడు. ఇలాంటి జంతువు లోకంలో ఉంటుందని వాడు ఎన్నడూ వినలేదు. ఇప్పుడేం చేయాలి? బాణం ఎక్కుపెట్టి దాన్ని గురిగా కొట్టగలిగితే బాగుండును. ఆ వింత మృగం రాతి మీద నిలబడి తోకతో శరీరాన్ని దులుపుకుంటూ మెడ మీద పెద్ద జూలును ఎగరవేస్తూ కేశవుడు కేసి తల తిప్పింది. ఇదే మంచి అదననుకుంటూ కేశవుడు వింటి తాటిని చెవి వరకు లాగి ఒక బాణాన్ని దాని మీదకు వదిలాడు. బాణం జుమ్ అంటూ వచ్చి శరీరాన్ని తాకే లోపల ఆ వింత జంతువు రాతి మీద నుంచి ఎగిరి పక్కకు దూకేసింది. కేశవుడు ఆశ్చర్యపడుతూ మరో బాణాన్ని వింటికి తగిలించబోయే అంతలో అది వాయువేగ మనోవేగాలతో దూకుతూ వచ్చి కేశవుడి చేతిలో ఉన్న విల్లంబును నోటపట్టి దూరంగా విసిరేసింది. తనకు ప్రాణాపాయం కలగనున్నదని కేశవుడు భావించాడు. ఆ క్షణంలోనే అతడికి ఎక్కడలేని తెగింపు కలిగింది. అతడు చెట్టుకు ఆనించి ఉన్న తన చేతికర్రను అందుకోబోయే లోపల ఆ వింత జంతువు ఆవు కన్నా కూడా సాధువులా తలాడిస్తూ వచ్చి ముట్టెను అతడి భుజం మీద పెట్టింది. కేశవుడు మరింత ఆశ్చర్యపడ్డాడు. ఈ వింత జంతువుకు మానవుల మనోగతాభిప్రాయాలు తెలుసుకునే దివ్యజ్ఞానం ఉన్నదేమో అనిపించింది అతడికి. ఏదేమైనా ఈ వింత జంతువు వాలకం చూస్తుంటే అది తనకు హాని చేసేదిగా కనబడడం లేదు. ఆ కారణం వల్ల కేశవుడు ఉత్సాహంగా లేచి నిలబడి దాని వెన్ను మీద అరచేతితో గట్టిగా చరిచాడు. దానితో ఆ వింత మృగం గుర్రంలా కాళ్ళతో కదును తొక్కుతూ తల పైకెత్తి పెద్దగా సకిలించింది. ఇది బహుశా గుర్రం జాతికి చెందిన జంతువై ఉండొచ్చు అనుకున్నాడు కేశవుడు. ఆ అభిప్రాయం అతడికి కలగగానే దాని మీద స్వారీ చేయాలన్న కోరిక కలిగింది. ఆ వెంటనే అతడు అమితోత్సాహంతో ఎగిరి దాని వీపు మీద కూర్చున్నాడు. వింత జంతువు ఈసారి మరింత పెద్దగా సకిలించి చిన్న చిన్న అడుగులు వేస్తూ కొండకేసి బయలుదేరింది. కళ్ళెం జీను లేకుండానే దీని మీద స్వారీ చేయవచ్చు అనుకున్నాడు కేశవుడు. కొండను సమీపిస్తున్న కొద్దీ దాని వేగం క్రమంగా హెచ్చసాగింది. కేశవుడు కింద పడబోయేవాడల్లా దాని జూలు పట్టుకుని ముందు కొరిగాడు. అదే సమయంలో అది బంతిలా ఎగిరి ఒక బండరాయి మీదకి ఎక్కింది. కేశవుడు భయపడిపోయాడు. ఓహో, ఇది నన్ను కొండ మీదికి తీసుకుపోవాలని చూస్తున్నది. అక్కడి గుహల్లో పులులు, ఎలుగుబంట్లు ప్రమాదం అనుకుంటూ అతడు దాని మీద నుంచి కిందికి దూకేశాడు. కేశవుడు కిందికి దూకగానే వింత జంతువు కూడా రాతి మీద నుంచి కిందికి దూకి అతడి చుట్టూ కదను తొక్కుతూ గిర్రున తిరగసాగింది. కేశవుడికి ఏం చేయాలో తెలియలేదు. వాడు కాళ్ళీడ్చుకుంటూ మామూలుగా కూర్చునే చెట్టు వద్దకు వెళ్ళాడు. వింత జంతువు కూడా అతడికి వెనుకగా అక్కడికి చేరింది. కేశవుడు ఆలోచనలో పడ్డాడు. ప్రపంచంలో మాట ఏమో గాని తాను ఉంటున్న రాజ్యంలో మట్టుకు ఇలాంటి జంతువు ఉన్నట్టు తను ఎన్నడూ వినలేదు. అది కొండ మీద నుంచి తను ఉన్న చోటుకు వచ్చింది. తాను స్వారీ చేయాలని ప్రయత్నిస్తే తనను కొండ మీదికి తీసుకుపోవాలని ప్రయత్నించింది. అంటే దాని నివాస స్థానం కొండ మీద ఎక్కడో ఉండి ఉంటుంది. దీనిని ఎలాగైనా పట్టుకుపోయి బ్రహ్మాపురంలో అమ్మితే తనకు చాలా ధనం రావచ్చు.
కేశవుడు ఇలాంటి ఆలోచనల్లో తలమునుకలై ఉండగా వింత జంతువు వాడి పశువుల మందలోకి వెళ్ళి వాటితో పాటు పచ్చగడ్డి మేయసాగింది. మొదట్లో దాన్ని చూసి బెదిరిన ఆవులు క్రమంగా భయం పోయి దానితో పాటు కలిసి తిరగసాగాయి. ఆ సాయంత్రం వరకు తన ఆవుల మందలో ఉండి సూర్యాస్తమయ సమయంలో ఆ వింత జంతువు తిరిగి కొండ మీదికి వెళ్ళిపోతుందనుకున్నాడు కేశవుడు. కానీ అలా జరగలేదు. చీకటి పడుతుండగా వాడు మందను ఇంటికి మళ్లించుకు వచ్చేటప్పుడు అది కూడా వాటితో పాటు వాటి పూరిపాక దగ్గరికి వచ్చింది. కేశవుడు పశువులన్నింటినీ ఒక చోటికి చేర్చి వాటి చుట్టూ నెగడు వేసి పాకలోకి వెళ్ళిపోయాడు. ఈ వింత జంతువు సంగతి ఇప్పుడే తన తండ్రితో చెప్పటమా మానటమా అని ఆలోచిస్తూనే వాడు ఆ రాత్రి భోజనం చేసి హాయిగా నిద్రపోయాడు. మర్నాడు తెల్లవారుతుండగానే తండ్రి కేశవుడు మంచం దగ్గరకు వచ్చి వాణ్ణి భుజం పట్టుకుని కుదుపుతూ, కేశవా లే లే, ఎంత ప్రమాదం జరిగిపోయింది. రాత్రి మన మందలోకి ఒక తోడేలు వచ్చింది. చుట్టూ నెగళ్ళ వెలుగు ఉన్నా అది ఎట్లా లోపలికి వచ్చిందో నాకు తెలియడం లేదు అన్నాడు ఆతురతగా. కేశవుడు ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. వాడికి చప్పున క్రితం రోజు ఆవుల మంద దగ్గరకు వచ్చిన వింత జంతువు గుర్తుకొచ్చింది. తండ్రి దాన్ని చూసి తోడేలనుకుంటున్నాడు. అతడికి పెద్దతనం వల్ల బాగా చూపు ఆనకపోయినా గుర్రమంత ఎత్తున్న ఆ వింత జంతువును చూసి తోడేలని ఎలా అనుకోగలడు? ఒకవేళ ఆ వింత జంతువే రాత్రివేళ తోడేలుగా మారి తన ఆవుల్ని చంపి తిని పారిపోయిందేమో. ఆ తోడేలు ఎన్ని ఆవును పొట్టన పెట్టుకున్నది అని అడిగాడు కేశవుడు తండ్రిని ఎంతో బాధగా. దేవుడి దయ వల్ల అలాంటిదేమీ జరగలేదు. తోడేలు నన్ను చూస్తూనే నెగళ్ళ మంట మీదుగా దూకి అడవిలోకి పారిపోయింది అన్నాడు తండ్రి. కేశవుడు ఒక పెద్ద నిట్టూర్పు విడిచి, నువ్వు చూసింది తోడేలు కాదేమో. నిన్న సాయంకాలం మందలోకి కొండ మీద నుంచి ఒక వింత జంతువు వచ్చింది అంటూ తండ్రికి దాని గురించి అంత వివరంగా చెప్పాడు. అంతా విని తండ్రి ఆశ్చర్యపడుతూ, నువ్వు చెప్పిన వింత జంతువు ఏది నాకు మందలో కనిపించలేదే. కొండమీంచి వచ్చిందంటున్నావు, జాగ్రత్త. అది జంతువు రూపంలో ఉన్న ఏ మాయావి రక్కసైనా కావచ్చు. తండ్రి మాటకు కేశవుడు బిగ్గరగా నవ్వుతూ, రక్కసైతే నన్ను పట్టుకుపోయేందుకు ఆ రూపంలో రావచ్చుగా. ఈ వింత రూపం ఎందుకు ధరించాలి? నువ్వు చూసింది నిజంగా తోడేలు, సందేహం లేదు. మంద వెంట మన ఇంటికి వచ్చిన వింత జంతువు రాత్రికి రాత్రే అడవిలోకి వెళ్ళిపోయి ఉంటుంది అన్నాడు. తర్వాత తండ్రి పాలకావిడి ఎత్తుకొని నగరం కేసి వెళ్ళిపోయాడు. కేశవుడు ఆదరాబాదరా ముఖం కడుక్కొని స్నానం చేసి చద్దన్నం తిని మందను కొండదారి పచ్చిక బీడిలోకి తోలుకుపోయేందుకు పాకలో ఉంచి బయటికి వచ్చాడు. ఆవుల్లో కొన్ని అంబా అని అరుస్తూ గంతులు వేస్తున్నాయి. కానీ ఎక్కడా వింత జంతువు జాడలేదు. కేశవుడు ఆవుల మందను కొండదరికి తోలుకుపోయి తను మామూలుగా కూర్చునే చెట్టు కింద కూర్చొని బాణాలు ఎక్కుపెట్టి కొండ మీదకి జుమ్ జుమ్ అని ప్రతిధ్వనించేలా వదులుతున్నాడు. హఠాత్తుగా అతడి వెనుక వింత జంతువు వికృతంగా సకిలించిన శబ్దం వినపడింది. కేశవుడు తుల్లిపడి వెనక్కి తిరిగి చూశాడు. వింత జంతువు వెనుక కాళ్ళ మీద లేచి నిలబడి మరింత పెద్దగా సకిలించింది. అతడి ముందుకు వచ్చి నిలబడింది. మళ్ళీ వచ్చావా? నీ మాటే మర్చిపోయాను సుమా అన్నాడు కేశవుడు మనిషితో మాట్లాడుతున్న ధోరణిలో. వింత జంతువు తలాడించింది. కేశవుడు ఆశ్చర్యానికి అంతులేదు. అంతలోనే అతడికి తండ్రి మాటలు గుర్తుకొచ్చినాయి. ఇదేదైనా మాయా రక్కసి కాదు కదా అనుకున్నాడు మనసులో. అతడి మనోగత భావాలు అర్థమైన దానిలా వింత జంతువు గిరుక్కున వెనుదిరిగి ఆవుల మందకేసి బయలుదేరింది. కేశవుడు దానికేసి కొంచెంసేపు అనుమానంగా చూసి విసుక్కుంటూ అంబుల పొదలోంచి బాణాలు తీసి ఎక్కుపెట్టి ఈసారి చెట్ల కొమ్మల మీదికి వదలసాగాడు. ఈ విధంగా కొద్ది కాలం గడిచింది. దూరంగా ఎక్కడో గుర్రాలు పరిగెత్తి వస్తున్న చప్పుడయింది. చూస్తుండగానే ఇద్దరు రౌతులు కేశవుడున్న చోటుకు వచ్చి అతడికేసి వింతగా చూస్తూ, మహాసేనాని, ఇక్కడెవ్వడో ఏకలవ్యుడు ఉన్నట్టుంది అని గట్టిగా కేక పెట్టారు. ఏకలవ్యుడా? అయితే ఆలస్యం ఎందుకు? వెళ్ళి తొగ్గొట్టండి అంటూ విలువైన దుస్తులతో బాగా అలంకరించబడిన గుర్రాన్నెక్కి ఉన్న ఒకడు అక్కడికి వచ్చాడు. ఏమిరా పొగరు? లేచి నిలబడవేం? ఈ వచ్చింది ఎవరనుకున్నావు? బ్రహ్మపుర మహాసేనానే అన్నాడొక రౌతు. కేశవుడు భయంతో చప్పున లేచి నిలబడి బ్రహ్మపుర సేనానికి చేతులెత్తి నమస్కారం చేశాడు. సేనాని అతన్ని చెట్టు కింద ఉన్న అంబుల పొదని ధనువును పరీక్షగా చూసి మీసం దువ్వుకుంటూ, ఏరా నువ్వెవరివి?
క్షత్రియుడివా? ఎవరి ప్రాణాలు తీయాలని ఈ ధనుర్విద్య నేర్చుకుంటున్నావు అని కఠినంగా ప్రశ్నించాడు. అయ్యా, నేను రైతు కుర్రాన్ని. నాకీ లోకంలో శత్రువులెవరూ లేరు. ఏదో ఉబుసుపోక ఈ విల్లంబులు వెంట తెచ్చుకున్నాను. అదిగో ఆ కొండధరిని నా ఆలమంద అన్నాడు కేశవుడు వినయంగా. సేనాని తల తిప్పి ఆలమంద కేసు చూసే లోపల గుర్రపు రౌతుల్లో ఒకడు గగ్గోలు పడుతున్నట్టు గొంతెత్తి, మహాసేనాని చూడండి చూడండి, పంచకళ్యాణి దేవతాశ్వంలా ఉన్నది అంటూ వింత జంతువుకేసి చెయ్యెత్తి చూపాడు. సేనాని ఆశ్చర్యపడుతూ ఆ వింత జంతువుకేసి ఒక క్షణకాలం చూసి, అది పంచకళ్యాణి కాదు, దేవతాశ్వము కాదు, అడవి గాడిదలా ఉన్నది. అడవి గాడిద అంత ఎత్తు ఉండదే, ఒంటికొమ్ము ఏమిటి? ఇలాంటి జంతువు ఉంటుందని విననైనా వినలేదే. ఇటు మళ్లించుకురండి అని భటులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఇంకా ఉంది.